ఒక 1 వీక్ నుంచి సోషల్ మీడియాలో మన ఇండియన్ యూత్ మొత్తం బంగ్లాదేశ్ని చంపేయండి, పొడి చేయండి, ఆర్మీని పంపండి, యుద్ధం చేయండి అని ఎక్కడ చూసినా సరే ఇదే ఆవేశంతో రగిలిపోతున్నారు. ఇప్పుడు బంగ్లాదేశ్లో హిందూస్ పైన జరుగుతున్న మారణకాండ చూసి మీకు ఆవేశం రావడం చాలా కరెక్టే. కానీ ఒకసారి ఆలోచించండి, ఒకవేళ భారత్ గనక ఇప్పుడు ఆవేశపడి బంగ్లాదేశ్ మీద సైనిక దాడి చేస్తే ఏమవుతుంది? అక్కడితో సమస్య తీరుతుందా? అవును, బంగ్లాదేశ్లో తీరిపోతుంది. కానీ ఇంటర్నేషనల్గా ఇండియాకి సమస్య మొదలవుతుంది. ఎందుకంటే ఇప్పుడు బంగ్లాదేశ్లో జరుగుతున్నవి మామూలు హత్యలు మాత్రమే కాదు. ఈ హత్యల వెనక ఇండియాని రచ్చకలాగడానికి ఒక పెద్ద పద్మవ్యూహమే జరుగుతుంది. మీ ఇంట్లో గొడవలు పెట్టడానికి, మీ పరువు తీయడానికి మీ శత్రువులు మీ సొంత మనిషిని ఎలాగైతే రెచ్చగొడతారో సరిగ్గా ఇప్పుడు పాకిస్తాన్ కూడా బంగ్లాదేశ్తో అదే చేయిస్తుంది. వాళ్ళ ప్లాన్ చాలా సింపుల్. బంగ్లాదేశ్లో ఉన్న హిందువుల్ని దారుణంగా హింసించాలి. అది చూసి భారత్ ఆవేశపడి బంగ్లాదేశ్ మీద యుద్ధం చేయాలి. అప్పుడు ప్రపంచం ముందు చూసారా, చాలా పెద్ద దేశమైన ఇండియా చిన్న దేశమైన బంగ్లాదేశ్ని ఎలా అణిచివేస్తుందో అని ఇంటర్నేషనల్గా మన పరువు తీయాలి. నిన్న అమృత్ మోండాల్ని చంపిన, మొన్న దీపు చంద్రదాస్ని చంపిన వాళ్ళ ఉద్దేశం ఒకటే, ఇండియా రియాక్ట్ అవ్వాలి, తప్పు చేయాలి, ప్రపంచం ముందు దోషిగా నిలబడాలి. కానీ పాకిస్తాన్ ప్లాన్ చేస్తున్నట్టు మనం అంత ఈజీగా వాళ్ళ చేతికి దొరికిపోవడానికి ఇదేమీ 1971 నాటి ఇండియా కాదు, 2025 నాటి సరికొత్త భారత్. మన ఇండియాని రచ్చబండకి లాగాలి అనుకున్న వాళ్ళకి మన పరువు పోకుండా, యుద్ధం చేయకుండానే నరకం చూపించే ఒక మాస్టర్ ప్లాన్ ఇండియా దగ్గర ఉంది. మన శత్రువులు మన కోసం వేసిన పద్మవ్యూహంలో వాళ్ళని ఎలా ఇరికిస్తామో తెలిస్తే మీ మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం. ఇండియాని ట్రాప్ చేయడం కోసం చైనా మరియు పాకిస్తాన్ కలిసి బంగ్లాదేశ్ని వాడుకొని మన కోసం తయారు చేసిన పద్మవ్యూహం ఏంటి? అలాంటి పద్మవ్యూహంలో బంగ్లాదేశ్ని ఇరికించి ఆ 2 దేశాలని మనం ఎలా తిప్పికొట్టబోతున్నాము? ఇలాంటి ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ అన్నిటిని ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేశాను. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అసలు బంగ్లాదేశ్లో ఈ రక్తపాతం ఎందుకు మొదలైంది అనే విషయం తెలియాలి అంటే మనం ఒక 6 నెలలు వెనక్కి వెళ్ళాలి. అసలు ఈ సిచ్యువేషన్కి రూట్ కాజ్ వచ్చేసి ఇండియా పాకిస్తాన్ పైన కండక్ట్ చేసిన ఆపరేషన్ సింధూర్తో మొదలైంది. ఆ ఆపరేషన్లో ఇండియా పాకిస్తాన్ని ప్రపంచం ముందు బట్టలిప్పి మరీ నగ్నంగా నిలబెట్టింది. పాకిస్తాన్లోని ఆర్మీ బేసెస్ మరియు టెర్రరిస్ట్ క్యాంప్స్ అన్నిటినీ నాశనం చేసి ఇంటర్నేషనల్గా పాకిస్తాన్ పరువుని తీసేసింది. ఆ అవమానంతో పాకిస్తాన్ అప్పటి నుంచి సరైన సమయం కోసం ఎదురు చూస్తుంది. అయితే ఇక్కడ పాకిస్తాన్కి డైరెక్ట్గా ఇండియా మీద యుద్ధం చేసే దమ్ము లేదు. ఎందుకంటే అలా చేసిందంటే మాత్రం ఇండియా ఒక్క గుర్తుతోనే పాకిస్తాన్ని వరల్డ్ మ్యాప్లో లేకుండా చేస్తుంది అనే విషయం వాళ్ళకు బాగా తెలుసు. అందుకే మనల్ని నేరుగా గెలవలేక వెనక నుంచి గోతులతోవే పని పెట్టుకుంటుంది. ఇందులో భాగంగానే పాకిస్తాన్ మనల్ని దెబ్బ కొట్టడానికి ఎంచుకుంటున్న కొత్త ఆయుధమే బంగ్లాదేశ్. అయితే మనల్ని రెచ్చగొట్టడానికి బంగ్లాదేశ్లో ఉన్న అమాయకమైన హిందువుల్ని బలిపీఠం మీద ఎక్కించింది. నిన్న మొన్న జరిగిన అమృత్ మోండాల్ అండ్ దీపు చంద్రదాస్ యొక్క హత్యలు పాకిస్తాన్ రాసిన స్క్రిప్ట్ ప్రకారం జరిగినవే. ఈ హత్యలను బంగ్లాదేశ్ ఎలా కవర్ చేస్తుంది అనే విషయం తెలిస్తే మీ మైండ్ బ్లాక్ అవుతుంది. పోలీసు వాళ్ళు రిలీజ్ చేసిన రిపోర్ట్ ప్రకారం చనిపోయిన వాళ్ళు హిందువులు కాబట్టి జనాలు చంపలేదు. వాళ్ళందరూ అక్కడ క్రిమినల్ యాక్టివిటీస్ చేస్తున్నారు కాబట్టి జనాలందరూ కలిసి వాళ్ళని చంపేశారు అని ఒక కొత్త స్టోరీని అల్లారు. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే ఇది బంగ్లాదేశ్ ప్రజలు ఆవేశంతో చేస్తున్న పని కాదు, పాకిస్తాన్ డైరెక్షన్లో బంగ్లాదేశ్ ప్రభుత్వం దగ్గరుండి మరీ చేస్తున్న వైలెన్స్ ఇది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సరే ఒక్కటే చర్చ, ఈ కుట్ర వెనక ఉంది బంగ్లాదేశ్ యొక్క తాత్కాలిక ప్రధాని మొహమ్మద్ యూనిస్ అని. అమెరికన్ సిఐఏ ఏజెంట్ల సహాయంతో వాళ్ళ డైరెక్షన్లోనే ఈయన ఇదంతా నడిపిస్తున్నాడు అని చాలామంది నమ్ముతున్నారు. ఇదంతా నిజమే, ఆయన అమెరికాకి సన్నిహితుడే. కానీ ఇక్కడే మనం పప్పులో కూడా కాలేస్తున్నాం. ఎందుకంటే ఇదంతా కొంతవరకు మాత్రమే నిజం. మొహమ్మద్ యూనిస్ అనేవాడు కేవలం ఒక తోలుబొమ్మ మాత్రమే. ఆయనకి నోబెల్ ప్రైజ్ ఉండొచ్చు, కానీ వీధుల్లో కత్తులు పట్టుకుని తిరిగే రౌడీలను కంట్రోల్ చేసే స్ట్రీట్ పవర్ మాత్రం వాడికి లేదు. మొహమ్మద్ యూనిస్ని ముందు నుంచోబెట్టి వెనక నుంచి చక్రం తిప్పుతున్న అసలు తలకాయ వేరే ఉంది. పాకిస్తాన్ తన ప్రతీకారం తీర్చుకోవడానికి రంగంలోకి దింపిన ఆ పాత విలన్ పేరే తారిక్ రెహమాన్. ఇతను బంగ్లాదేశ్ యొక్క మాజీ ప్రధాని జియా రెహమాన్ యొక్క కొడుకు. గత 17 ఏళ్లుగా లండన్లో దాక్కున్న ఇతను షేక్ హసీనా పారిపోగానే రాబందులాగా వాలిపోయాడు. ఇండియాలోని చాలా మంది రాజకీయ విశ్లేషకులు ఇతన్ని పాకిస్తాన్ ఐఎస్ఐ యొక్క దత్తపుత్రుడు అని కూడా పిలుస్తారు. కావాలంటే మీరే ఒకసారి గమనించండి, మొహమ్మద్ యూనిస్ అధికారంలోకి వచ్చిన మొదటి రోజుల్లో కూడా అల్లర్లు జరిగేవి, కానీ ఇంత దారుణమైన హత్యలు మాత్రం జరిగేవి కాదు. ఎప్పుడైతే ఈ తారిక్ రెహమాన్ బంగ్లాదేశ్లో కాలు పెట్టాడో అప్పటి నుండే దీపు చంద్రదాస్ అండ్ అమృత్ మోండాల్ యొక్క హత్యలు జరిగాయి. మొహమ్మద్ యూనిస్తో మైక్ ముందు అఫీషియల్గా మంచి మాటలు మాట్లాడిస్తూ గ్రౌండ్ లెవెల్లో తన కేడర్ సహాయంతో ఇండియా అవుట్ అనే నినాదాలు చేయిస్తున్నాడు. బంగ్లాదేశ్ హిందూస్ పైన జరుగుతున్న ఈ మరణకాండ అంతా మొహమ్మద్ యూనిస్ ఒక్కడి వల్ల అయ్యే పని అయితే కాదు. ఇది పక్కాగా పాకిస్తాన్ ఐఎస్ఐ ట్రైనింగ్ ఉన్న తారిక్ రెహమాన్ యొక్క స్కెచ్చే.
బంగ్లాదేశ్ హిందూస్ని దారుణంగా చంపి ఆ నేరాన్ని పబ్లిక్ మీదకు తోసేసి ఇండియాని రెచ్చగొట్టడమే పాకిస్తాన్ యొక్క ప్లాన్. అయితే పాకిస్తాన్ యొక్క ప్లాను ఇంతటితో ఆగలేదు. అంతకన్నా విలువైన భారత భూభాగం మీద పడింది. అదే అసలైన డేంజర్. ఇప్పుడు వీడియోలోని అసలు సిసలైన విషయానికి వద్దాం. పాకిస్తాన్ అండ్ చైనా కలిసి ట్రైన్ చేసిన తారిక్ రెహమాన్, అమెరికా సపోర్ట్ ఉన్న యూనిస్ ప్రభుత్వం, వీళ్ళందరూ కలిసి బంగ్లాదేశ్లో ఇంత రచ్చ ఎందుకు చేస్తున్నారు? వీళ్ళ టార్గెట్ కేవలం హిందూస్ని చంపడం కాదు, అంతకన్నా పెద్దదే ఉంది. ఈ మ్యాప్లో ఒకసారి ఈ ప్లేస్ని చూడండి. దీన్నే చికెన్ స్నేక్ లేదా సిలిగురి కారిడార్ అని పిలుస్తారు. కేవలం 22 కిలోమీటర్ల వెడల్పున్న ఈ చిన్న భూభాగం మన భారతదేశం మొత్తానికి గొంతు లాంటిది. ఇది బంగ్లాదేశ్కి చాలా సమీపంలో ఉంటుంది. అయితే ఇక్కడ శత్రువుల యొక్క ప్లాన్ ఏంటంటే బంగ్లాదేశ్లో ఉన్న హిందువుల మీద దారుణాలు చేసి అల్లర్లు సృష్టించి అక్కడ ఉన్న కోట్లాది మంది హిందువుల్ని ఇండియా వైపుగా తరిమేయాలి. అప్పుడు ఆ ఇండియాలోకి వచ్చే శరణార్థులందరినీ ఆపడానికి మన ఇండియన్ ఆర్మీ అక్కడికి వెళ్తుంది. ఆ రద్దీలో ఈ 20 కిలోమీటర్ల సన్న దారి మొత్తం బ్లాక్ అయిపోతుంది. దాంతో మన ఇండియన్ ఆర్మీ వెహికల్స్ ఈ సిలిగురి కారిడార్ని దాటి అటువైపుకు వెళ్ళలేవు. సరిగ్గా ఇదే అదునుగా చూసి పైన డోక్లాంలో కూర్చున్న చైనా ఆర్మీ గనక కిందకి దిగితే పరిస్థితి ఏంటి? పైనుండి చైనా మరియు కింద నుంచి బంగ్లాదేశ్ ఇద్దరూ కలిసి అటాక్ చేస్తారు. మన ఆర్మీకేమో అటు వెళ్ళడానికి దారి లేక మధ్యలోనే స్ట్రక్ అయిపోతారు. అప్పుడు మన నార్త్ ఈస్ట్ ఇండియాలోని 7 సిస్టర్స్ అందరూ మన దేశం నుంచి విడిపోవాల్సి వస్తుంది. వాళ్ళు విడిపోకుండా ఉండాలంటే ఇండియా, చైనా అండ్ బంగ్లాదేశ్ మీద యుద్ధాన్ని ప్రకటించాలి. అంటే ఇక్కడ అమృత్ మోండాల్ అండ్ దీపు చంద్రదాస్ని చంపడం వెనుక ఇంత పెద్ద ప్లానింగే ఉంది. ఇక్కడ మనల్ని ఎమోషనల్గా దెబ్బ కొట్టడం మాత్రమే కాదు, మన దేశాన్ని భౌగోళికంగా కూడా ముక్కలు చేయాలి. ఇది చైనా అండ్ పాకిస్తాన్ ఇద్దరూ కలిసి బంగ్లాదేశ్ని అడ్డు పెట్టుకొని మన మీద ఆడుతున్న ఒక గ్రాండ్ జియో పాలిటికల్ గేమ్. అయితే శత్రువుల యొక్క ప్లాన్ ఏంటో ఇప్పుడు ఇండియాకి క్లియర్గా అర్థమైపోయింది. ఇప్పుడు కనుక మనం బంగ్లాదేశ్కి ఆర్మీని పంపిస్తే అది వాళ్ళ ట్రాప్లో పడటమే అవుతుంది. అండ్ చైనా కూడా అదే కోరుకుంటుంది. అందుకే మన ఇండియన్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ బంగ్లాదేశ్ మీద ఒక సైలెంట్ వార్ని స్టార్ట్ చేసింది. ఫస్ట్ వన్ వచ్చేసి ఎకనామిక్ బ్లాకేడ్. బంగ్లాదేశ్ ఈరోజు మేము ఒక ఇండిపెండెంట్ కంట్రీ అని ఎగిరెగిరి పడవచ్చు, కానీ వాస్తవం ఏంటంటే వాళ్ళకి తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్టలు, వండుకోవడానికి ఉల్లిపాయలు అన్నీ మన ఇండియా నుంచే వెళ్తాయి. ఇండియా దగ్గర ఉన్న బ్రహ్మాస్త్రం వాడటం మొదలు పెడితే అక్కడ పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? ఇండియా కొట్టే మొదటి దెబ్బ వచ్చేసి కరెంట్. జార్ఖండ్లో ఉన్న అదానీ పవర్ ప్లాంట్ నుంచి బంగ్లాదేశ్కి వెళ్లే కరెంట్ని స్విచ్ ఆఫ్ చేస్తే సగం బంగ్లాదేశ్ రాత్రికి రాత్రే చీకట్లో ఉండిపోతుంది. వాళ్ళ ఫ్యాక్టరీలు ఆగిపోతాయి, వాళ్ళ హాస్పిటల్లో మూతబడిపోతాయి. దెబ్బకి వాళ్ళ ఎకానమీ మొత్తం పూర్తిగా స్తంభించిపోతుంది. అండ్ సెకండ్ షాక్ వచ్చేసి ద గార్మెంట్ ఇండస్ట్రీ. వాళ్ళు బట్టలు కుట్టి విదేశాలకు అమ్ముకుంటూ ఉంటారు, కానీ వాళ్ళు బట్టలు కుట్టడానికి ఉపయోగించే కాటన్ ఇండియా నుంచే వెళ్తుంది. మనం ఒక్క నెల రోజులు ఆ కాటన్ ఎక్స్పోర్ట్స్ని బంగ్లాదేశ్కి పంపించడం ఆపేస్తే ఆ ప్రొఫెషన్ని నమ్ముకున్న లక్షల మంది రోడ్డున పడతారు. ఇంకా మూడోది వచ్చేసి ద మెడికల్ ఎమర్జెన్సీ. బంగ్లాదేశ్ వాళ్ళకి ఏ చిన్న జబ్బు వచ్చినా సరే వాళ్ళు కోల్కతా లేదా చెన్నైలోని హాస్పిటల్స్కి రావాల్సిందే. అయితే ఇప్పుడు కనుక మనం బంగ్లాదేశ్కి మెడికల్ వీసాలని ఇవ్వటం మానేస్తే అక్కడ ట్రీట్మెంట్ లేక సామాన్య ప్రజలు అల్లాడిపోతారు. మన ఇండియన్ ఎక్స్టర్నల్ అఫైర్స్ స్పోక్స్ పర్సన్ అయిన రణధీర్ జైస్వాల్ గారు ఇప్పటికే ఒక వార్నింగ్ ఇచ్చారు. మీ దేశంలో ఇప్పటికే హిందువుల మీద 2900 దాడులు జరిగాయి. ఇక మా సహనాన్ని పరీక్షించకండి, అలా చేస్తే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని ఆల్రెడీ ఒక వార్నింగ్ ఇచ్చాడు. యుద్ధం చేసి బుల్లెట్లు వాడాల్సిన పని లేదు, కేవలం బార్డర్ గేట్లు మూసేస్తే చాలు. అప్పుడు బంగ్లాదేశే మన మోకాళ్ళ మీదకి వస్తుంది. వాళ్ళు ప్లాన్ చేసిన ఈ పద్మవ్యూహంలోకి మనం ఆవేశంలో వెళ్ళిపోతే తర్వాత చాలా ఇబ్బందులుంటాయి. అలా కాకుండా వాళ్ళని ఎకానమికల్గా దెబ్బతీయటమే ఈనాటి భారత్ యొక్క కొత్త స్ట్రాటజీ. అయితే చివరిగా ఒక్క మాట, చరిత్ర ఎప్పుడు మనకి ఒక పాఠం నేర్పుతుంది, కానీ మూర్ఖులు ఎప్పుడు దాన్ని గమనించరు. ఒకప్పుడు పాకిస్తాన్ కూడా ఇండియాని ఇలాగే కవ్వించింది. మరి దానికి ఫలితంగా ఏం జరిగింది? ఈరోజు గోధుమ పిండి మరియు కరెంటు కోసం ఆ దేశం కుక్కలు చింపని ఇస్తర్లాగా కొట్టుకుంటుంది. ప్రపంచం ముందు అప్పు కోసం అడుక్కు తినే స్థాయికి వచ్చింది. ఇప్పుడు బంగ్లాదేశ్ కూడా మతం ముసుగులో ఉన్న తారిక్ రెహమాన్ మాటలు నమ్మి పాకిస్తాన్ చూపించిన దారిలోనే నడుస్తుంది. బంగ్లాదేశ్కి ఇండియా అవసరం ఉంది, కానీ ఇండియాకి బంగ్లాదేశ్ అవసరం లేదు. మనం తలుచుకుంటే 1971లో బంగ్లాదేశ్ని వరల్డ్ మ్యాప్లో ఎలాగైతే పెట్టామో 2025లో కూడా అంతే వేగంగా ఆ దేశానికి గుణపాఠం కూడా చెప్పగలం. ఇండియా యొక్క సహనాన్ని చేతగానితనంగా భావిస్తే జరిగే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. అమృత్ మోండాల్ అండ్ దీపు చంద్రదాస్ యొక్క ఆత్మలకి శాంతి కలగాలంటే మనం ఇక్కడ కొవ్వొత్తులు వెలిగిస్తే సరిపోదు. బంగ్లాదేశ్ కళ్ళు తెరిపించేలాగా ఇండియా యొక్క ప్రతాపం ఏంటో వాళ్ళకు చూపించాలి. మరి ఈ విషయం గురించి మీరేమంటారు? ఇప్పుడు ఇండియా బంగ్లాదేశ్ పైన ఆర్థిక దిగ్బంధనం చేయాలా లేకపోతే యుద్ధం చేయాలా? మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ రూపంలో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.